రవీంద్ర భారతిలో గ్రాండ్గా న్యూ ఎరా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ జూనియర్ కాలేజ్ అండ్ అకాడమీ ప్రజ్ఞ మైక్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ ఫెస్ట్. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేజర్ జనరల్ విఆర్ మహేంద్ర రిటైర్డ్ డాక్టర్ శివనాథ్ దుడాల ఎంబీబీఎస్ డిఎన్బి అసోసియేట్ కన్సల్టెంట్, డాక్టర్ ప్రేరణ మలోకర్ బిహెచ్ఎంఎస్ ఎండి హెచ్ఓఎం, డాక్టర్ శ్రవణ్ కుమార్ ఎంఏ పిహెచ్డి ప్రిన్సిపల్ డైరెక్టర్ గారు ఈ యొక్క కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ యొక్క కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది రవీంద్ర భారతిలో. సార్ ఈరోజు రవీంద్ర భారతిలో యాన్యువల్ డే సార్ 10 years అవుతుంది సార్ ఈ బ్రాంచ్. నమస్కారం ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ శ్రీభాష్యం శ్రవణ్ కుమార్, డైరెక్టర్ న్యూ ఎరా జూనియర్ కాలేజ్. ఈరోజు మేము రవీంద్ర భారతిలో మా న్యూ ఎరా జూనియర్ కళాశాల వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఎందుకంటే పిల్లల ఎగ్జామ్స్ డేట్స్ ఆల్రెడీ అనౌన్స్ అయినాయి. March 5th నుంచి ఫైనల్ ఎగ్జామ్స్, February 3rd నుంచి ప్రాక్టికల్ ఎగ్జామ్స్. సో అందుకోసం పిల్లలకి ఎగ్జామ్స్ ముందు ఆల్రెడీ ప్రీ ఫైనల్స్ అయిపోయినాయి. కొంచెం రొటీన్ నుంచి డిఫరెంట్గా ఉండడానికి
ఎందుకంటే ప్రతి స్టూడెంట్లో కూడా ఏదో ఒక కళ దాగి ఉంటుంది. కొంతమంది క్లాస్ రూమ్లో బాగా చదవకపోవచ్చు, కానీ వాళ్ళ ఎగ్జామ్స్ రాయకపోయినా కొంచెం యావరేజ్గా చేసినా ఇలాంటి వాటిల్లో చాలా అద్భుతంగా చేస్తారు. కొంతమంది బాగా ఆడొచ్చు, కొంతమంది బాగా పాడొచ్చు, కొంతమంది పెయింట్ చేయొచ్చు, కొంతమంది మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉండొచ్చు. ఇలాంటివన్నీ కూడా పిల్లల్లో ఉండేటువంటి ఒక టాలెంట్ను బయటికి తేయడానికి ఇలాంటి డయాస్ బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ర్యాంకులు మార్కులు కాదు చదువు అంటే, వాళ్ళకి ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉండాలి. మేము స్పోర్ట్స్ మీట్ కూడా కండక్ట్ చేసినాం. ఎలక్ట్యూషన్, ఎస్ఏ, క్యారమ్స్, చెస్, క్విజ్ ఎట్సెట్రా కాంపిటీషన్స్ కూడా కాలేజీలో కండక్ట్ చేశాం. సో ఈరోజు మేజర్ జనరల్ విఆర్ మహేంద్ర గారు కూడా చీఫ్ గెస్ట్గా వచ్చారు. ఎందుకంటే ఒక ఆర్మీ ఆఫీసర్ వాళ్ళు నిజమైన హీరోస్, దేశం కోసం పోరాడుతుంటారు. అది పిల్లలకి ఇన్స్పిరేషన్ ఉంటుందని పిలిచాం. మా అల్యూమ్ని డాక్టర్ శివనాథ్ గౌడ్ అండ్ డాక్టర్ ప్రేరణ, ఒకళ్ళు అలోపతి, ఇంకోళ్ళు మన హోమియోపతి డాక్టర్స్గా ఉన్నారు. అంటే ఈ కళాశాల పెట్టి 24 సంవత్సరాలు అయింది. మా పిల్లలు చాలామంది డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రొఫెసర్లు, ఐఏఎస్లు అలాంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పటి నుంచి మేము వాళ్ళనే పిలిస్తే, ఎందుకంటే ప్రజెంట్ ఉన్నటువంటి పిల్లలకి ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఎందుకంటే పిల్లలకి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉండాలి. ఇవాళ రేపు ఆత్మహత్యలు చూస్తున్నాం మనం. పిల్లలు ఎందుకంటే ఇటు తల్లిదండ్రులు ఒకవైపు, ఇటు విద్యా విధానంలో లెక్చర్లు ఇంకోవైపు ప్రెషర్ పెట్టడంతో పిల్లలు కొన్ని చేయకూడని పనులు, చాలా పేరెంట్స్ని దుఃఖంలో ముంచేస్తూ మనం ఆత్మహత్యలు చూస్తున్నాం. మా కళాశాలలో అలాంటివి కాకుండా ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉండాలి, స్ట్రెస్ లేని విద్యా విధానం ఉంటుంది. అలాంటి కార్యక్రమం కోసమే మేము ఫ్రెషర్స్ డేలు, యాన్యువల్ డేలు, పిక్నిక్లు, రామకృష్ణ మఠ్ తీసుకెళ్తాం, కౌన్సిలింగ్. అంటే రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. జీవితం అంటే ఒక చదువే కాదు అని మొత్తం చదువును పక్కన పెట్టి చేయకూడదు. రెండు బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు పిల్లలు సమాజానికి పనికొచ్చేటువంటి పౌరులుగా తయారవుతారనే ఉద్దేశం మాది. సో అందుకోసం ఈరోజు మేము ఇక్కడ వచ్చినటువంటి మీడియా మిత్రులకి, ఉపాధ్యాయులకి, మిగతా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సార్ రిజల్ట్ ఎట్లా ఉంది సార్ మీ దాంట్లో? రిజల్ట్ బాగా అద్భుతంగా ఉంటుంది సార్. అంటే మాకు ఇప్పుడు ఎంబీసీలో 500కి 494 ఉన్నారు, బైపీసీలో 436 అవుట్ ఆఫ్ 440 ఉన్నారు, ఎంపీసీలో 466 అవుట్ ఆఫ్ 470. ప్రతి సంవత్సరం ఒక టాప్ 10 కాలేజెస్లో మినిమం 15 నుంచి 20 మంది పిల్లలు మా ఇంజనీరింగ్కి వెళ్తారు. చాలామంది సీఏలు ఉన్నారు. క్లాట్ లాంటి వాటిలలో, నల్సరీ యూనివర్సిటీ లాంటి వాటికి లా సైడ్ వెళ్తున్నారు. అంటే ఆల్ గ్రూప్స్లో కూడా మా పిల్లలు చాలా ప్రతిభ. అంటే మాకు ఇంకొకటి మీరు గమనించాల్సింది, లక్షల మందితో కాకుండా వందల మందితోటి, కొన్నిసార్లు 30-40 మందితోటి మేము లక్షల మంది ఉండే కాలేజీలతోటి పోటీపడాల్సి వస్తుంది. అయినా కూడా మా విద్యార్థులు చక్కటి క్వాలిటీని మేము అందిస్తున్నాం వాళ్ళకి. వాళ్ళు కూడా అలాగే దాన్ని అర్థం చేసుకొని రిజల్ట్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సార్. నమస్కారం.